జయ కృష్ణ ముకుంద మురారి, జయ కృష్ణ ముకుంద మురారి. హే కృష్ణ ముకుంద కృష్ణ ముకుంద మురారి, జయ గోవింద బృంద విహారీ. కృష్ణ ముకుంద మురారి. దేవకి పంట వసుదేవు వెంట, దేవకి పంట వసుదేవు వెంట, యమునను నదిరేయి దాటితి వంట. వెలసితి వంట నందుని జింత, వెలసితి వంట నందుని జింత, రేపల్లి ఇల్లాయేనంత. కృష్ణ ముకుంద మురారి, జయ గోవింద బృంద విహారీ. కృష్ణ ముకుంద మురారి. పారిజాత ఫలాల? అవును భగవాన్, నేనే వీళ్ళకి చెప్పాను, మీరు పారిజాత ఫలాలు సేవించి వీళ్ళకి ముక్తి కలిగించారని. లేదంటే మీరు కేవలం దేవకీదేవి అష్టమపుత్రుణ్ణి మాత్రమే మీరు హతమార్చేవారు కదా ప్రభు. ఇప్పుడు మీరు నాకొకటి చెప్పండి, ఈ ఫలాల్లో ఏది మొదటిదో, అలాగే ఏది 8వదో, ఇందులో మీకు ఏది క్షేమకరమైందో, అలాగే ఏది మీకు హాని కలిగించేదో? భగవంతుడా, మీరు మమ్మల్ని హతమార్చి మాకు ముక్తి ప్రసాదించారు. మీకు అనేక ధన్యవాదాలు ప్రభు. మీరు ఎలాగ విష్ణు మార్గంలో పయనించి మా అందరికీ ముక్తి కలిగించారో అలాగే మీరు అందరికీ ముక్తి కలిగించాలి. ఈ ఫలాలు స్వీకరించండి ప్రభు. ఇక నాకు సెలవిప్పించండి భగవాన్. నారాయణ నారాయణ. బాలకులు, ఋషులు హతమార్చడం, ముక్తి ప్రసాదించడం విష్ణువు చూపిన మార్గం. వీళ్ళందరినీ కారాగారంలో పడేయండి. చావటానికి ముందు వీళ్లలో ఎవరైనా దేవకి అష్టమ సంతానం ఎవరో ఏంటో చెప్పినట్లయితే వీళ్ళ ప్రాణాలు దక్కుతాయి. తీసుకుపోండి. నందుడు గారు, ఆ కంసుడు మనందరినీ హతమార్చాలనుకున్నాడు, కానీ వాడు హఠాత్తుగా మనందరినీ విడిచిపెట్టేశాడు. అలా ఎందుకు చేశాడు? వింటున్నావా విష్ణువు? దీని ఉద్దేశం ఏమిటంటే నువ్వు వంచనతో స్వయంగా ఈ కంస భగవానుడి ద్వారా నీ ఋషులకు శాప విమోచనం కలిగించావు కదూ. భగవంతుడా, మనం ఆ గోకులం పిల్లలందరినీ హతమార్చేసి ఉండాల్సిందే. లేదు లేదురా మందబుద్ధి, నీకు ఇంకా ఆ విష్ణువు ఎత్తుగడలేవి అర్థం కావటం లేదు. తనంతట తానుగా చేయలేని కార్యాన్ని ఈ కంస భగవానుడి ద్వారా చేయించాలి అనుకుంటున్నాడు. అంటే కంస భగవానుడి చేతులతోటి పాపాత్ములకి విమోచన కలిగించటం వీల్లేదు విష్ణువు. నీ ఎత్తుగడలు ఇక మీదట సాగవు. ఇక మీదట నేను ఏ బాలున్నైతే హతమారుస్తాను వాడే నా ప్రియ మేనల్లుడని, వాడే నా చెల్లెలు దేవకి అష్టమ పుత్రుడని తెలిసాకే హతమారుస్తాను. ఇదంతా చతుర్భుజుడైన ఆ నారాయణుడి మాయ అయ్యుంటుంది. దురాత్ముడైన కంసుడికి మంచి బుద్ధి కలిగివాడు తన నిర్ణయం మార్చుకోవడం జరిగింది. ఇది మాయ కాదు నాన్నగారు, కర్మఫలం.
అమ్మ చెప్పిన ప్రకారం ఒక్కొక్కసారి మానవుడికి తన పూర్వపు కర్మలు జ్ఞాపకం వస్తాయంట. అప్పుడు వాడు తన నిర్ణయాన్ని మార్చుకుంటాడట. కంసుడు కూడా తన పూర్వపు కర్మలు గుర్తుకొచ్చుంటాయి. అందుకే వాడు తన నిర్ణయాన్ని మార్చుకుని ఉంటాడు. నందబాబు, నాకు కూడా కొన్ని పాత సంగతులు జ్ఞాపకం వస్తున్నాయి. పాత సంగతులు జ్ఞాపకం వచ్చాయా? దామోదర, నీ మతిమరుపుకి ఎలాంటి చికిత్స నువ్వు మొదలులో తీసుకోలేదు కదా? నందబాబు, నాకు జ్ఞాపకం ఉన్న వాటిని నేనెన్నటికీ మర్చిపోలేను. రేపే భాద్రపద అష్టమి, అంటే రేపే మన చిన్న పుట్టినరోజు. అంటే దీని అర్థం రేపు మన కృష్ణయ్య 5 ఏళ్ల వాడవుతాడనమాట. ఆ కంసుడి భయంతో నేనే అన్నీ మర్చిపోయినట్టున్నాను. దామోదర, మతిమరుపున్నది నీకు కాదు, నాకే. బతుకంటే భయం కలిగినప్పుడు మనం బతుకులని అత్యంత ముఖ్యమైన సంగతులు కూడా మర్చిపోతాం. తొందరగా బయలుదేరాలి. మనం గోకులానికి చేరుకుని మన కన్నయ్య పుట్టినరోజు వేడుకలకి అన్నీ సిద్ధం చేసుకోవాలి. మనం ఈ వేడుకల్ని ఎంత వైభవంగా చేసుకుందామంటే అది చూసి మొత్తం వజ్రపురి రాజ్యమే ఆశ్చర్యపోవాలి. కృష్ణయ్య పుట్టినరోజు జరుపుదాం మనందరం. కృష్ణయ్య మిత్రులం ఆ పుట్టినరోజు గొప్పగా జరుపుదాం. జరుపుదాం మనం జరుపుదాం. కృష్ణయ్య పుట్టినరోజు మనం గొప్పగా జరుపుదాం. పదండి పదండి, త్వరగా పదండి పదండి. పదండి పదండి, పదండి, పదండి. త్వరగా మీ సామాన్లు తీసుకురండి. ఇది ఇక్కడ పెట్టు, అది లోపల పెట్టేసేయ్. అక్కడ పెట్టేసేయ్. నాకేమీ అర్థం కావడం లేదు. ఇంత గొప్ప విచిత్రం ఎలా జరిగింది అన్నది. అక్రూరా, దీన్ని బట్టి చూసినట్లయితే స్వయంగా నారద మహర్షి వచ్చి గోకులంలో పిల్లల్ని రక్షించాడన్నమాట. మహారాజా, దేవకి, మహారాజా, కాస్త నాతో పాటు రండి. ఏమైంది దేవకి? అంతా బానే ఉంది కదా? అంత సరిగానే ఉంది. నేను మీకు ఒకటి చూపించాలనుకుంటున్నాను. రండి. అసలు సంగతి ఏంటి ముందు దేవకి? మీరు రండి మహారాజా. చిన్న కృష్ణ, చిన్న చిన్న, నువ్వు 2 రోజులకి ఇంత చిక్కిపోయావేంటి? అంటే ఈ మతిమరుపు దామోదరం నీకు అస్సలు వెన్నపెట్టుండరు కదా? యశోదమ్మ, అది నా వల్ల తప్పైపోయింది. దామోదరం గారు, మీకెన్నిసార్లు చెప్పినా మీ మతిమరుపు మాత్రం ఎప్పుడూ అలాగే ఉంటుంది. మరేం పర్వాలేదులే. ఇక నువ్వు గోకులానికి వచ్చేసావుగా, ఇకపై నిన్ను వెన్నకి మీ అమ్మకి నిన్నెవరూ దూరం చేయలేరు చిన్నా. నేను నీకోసం బోల్డంత వెన్న తీసిపెట్టాను చిన్నా. అమ్మా, ఇంకా ఆలస్యం దేనికి? వెన్న పెట్టు నాకు. ఇవాళ నేను కడుపు నిండా వెన్న తింటాను. దేవకి, అసలు ఇంతకీ సంగతేంటి? నువ్వు నాకేం చూపించబోతున్నావు? మహారాజా, మీరు ప్రశ్నల మీద ప్రశ్నలు అడగండి. కాస్త ఓపిక పట్టండి. ఇదేంటి దేవకి? మీరే స్వయంగా చూడండి. దేవకి, ఈ విగ్రహం ఎవరిది? అసలు ఎవరిది?
మహారాజా, మీరు మన చిన్నానే మర్చిపోయారా? ఇదే మన అష్టమ సంతానం. మీరు తనని గుర్తుపెట్టలేకపోతున్నారా? అమ్మ నీకొకటి చెప్పనా? నేను కంసుడికి చెప్పేశాను, నేను యశోద చిన్నాని అని చెప్పాను. కానీ ఆ కంసుడి అనుమానం తీరలేదు. అతను మమ్మల్ని బంధించేశాడు. ఏమండి, చిన్న ఇలా అంటున్నాడేంటి? కన్నయ్య అంటుంది నిజమే. దేవకీదేవి అష్టమ సంతానం ఇక్కడ గోకులంలోనే ఉందన్న అనుమానం కంసుడికి ఎక్కువైంది. చిన్నా, నీకేం కాలేదుగా? అమ్మా, నాకు అసలేం జరగలేదు. పైగా నేనేమో కంసుడిని నా మామయ్యని చేసుకున్నాను. అమ్మా, నేను తనతో ఆడుకుందామనుకున్నాను, కానీ తను నాతో ఆడుకోవడానికి రాలేదు, వీడుకోలు చెప్పడానికి కూడా రాలేదు. నేనెంత దయలేని తల్లిని కాకపోతే నా చిన్న నేను అపాయంలోకి పంపిస్తాను. చిన్నా, ఇకపై నువ్వెన్నైనా చెప్పు, నిన్ను మాత్రం వదిలికి వెళ్ళనివ్వను నేను. అమ్మా, నీ అంతటా నువ్వు చెప్తే తప్ప నా అంతటా నేను మధురాకి వెళ్ళను. యశోదమ్మ, రేపేగా మన కృష్ణయ్య పుట్టినరోజు. ఇక్కడ ఏ హడావిడి లేనేలేదు, ఏర్పాట్లేమీ చేయలేదు. ఏర్పాట్లు ఎలా జరుగుతాయి? కృష్ణయ్య తనతో పాటు యశోదమ్మ మనసు కూడా మధుర వెళ్ళిపోయింది. కానీ రోహిణి, ఇప్పుడు మన కృష్ణయ్య తిరిగి వచ్చేసాడుగా, మరి ఇంకా దేనికి ఆలస్యం? నువ్వు చాలా చక్కగా చెప్పావు. ఇప్పుడు నా చిన్న తిరిగొచ్చేశాడుగా. చిన్న పుట్టినరోజు ఎంత ఘనంగా జరిపిస్తానంటే లోకమంతా ఉత్సాహంతో ఉరకలు వేస్తుంది. రోహిణి అక్క, మనం కృష్ణయ్య పుట్టినరోజు పండగకి చాలా ఏర్పాట్లు చేయాలి. పద చిన్నా. మతిమరుపు మహానుభావ, ఎక్కడికి బయలుదేరావు? నందబాబా పుట్టినరోజు, చాలా ఏర్పాట్లు చేయాలి. ఏర్పాట్ల తర్వాత ముందు ఆహ్వానించాలి. ముందు నువ్వు వెళ్లి గోకులవాసులందరినీ పుట్టినరోజుకి ఆహ్వానించు. బాగా గుర్తుపెట్టుకో, గోకులవాసుల్లో ఒక్కరిని కూడా మర్చిపోకూడదు. అలాగే నందబాబా. పదండి బాబు. మన చిన్నాయ ఇది. అవును మహారాజా, మన చిన్నాయే. రేపే భాద్రపద అష్టమి రోజు. సరిగ్గా అదే రోజున మన చిన్న మనకి పుట్టాడు మహారాజా. దేవకి, మన చిన్న పుట్టినరోజు పండుగ నీకింత బాగా గుర్తుందా? ఉంది మహారాజా. ఈ లోకం మొత్తాన్ని మర్చిపోవచ్చు, కానీ ఒక తల్లి తన చిన్న పుట్టినరోజుని ఎంత మాత్రం మర్చిపోదు. నేను నిర్ణయించుకున్నాను, రేపు మనం మన బిడ్డ పుట్టినరోజు వేడుక జరుపుకోవాలి అని. అలాగే. మన చిన్న మన దగ్గరే ఉండుంటే ఎంత బాగుండేది దేవకి. మీరేమీ బాధపడకండి మహారాజా, ఆ రోజు కూడా అతి త్వరలోనే వచ్చేస్తుంది. ఒక తల్లిగా నాకు ఆ నమ్మకం ఉంది.
మనకి సంతానం కలిగినప్పుడు నేను ఈ నెమలి కన్ను ఆ బిడ్డ శిరస్సుని అలంకరిస్తాను. అది మన ప్రేమ ఆశీస్సులకి ప్రతిరూపంగా సదా తన వెంట ఉండాలన్నది నా కోరిక. దేవకి నాకేమనిపిస్తుందంటే తన తల్లిదండ్రుల ప్రేమ ఆశీస్సులు మన బిడ్డకి సదా ఉండాలని ఆ విధి కూడా అనుకుంటుందేమో అనిపిస్తుంది. దేవకి, మనం మన చిన్న పుట్టినరోజు వేడుక తప్పకుండా జరుపుకుందాం. నారాయణ 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 ఎక్కడున్నవరా నువ్వు రాక్షస? నారాయణ 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 ఎక్కడ దాక్కున్నావు నువ్వు? నారాయణ భీకర రాక్షస ఎక్కడ? నారాయణ నారాయణ భక్తుడివా లేక బద్ధ శత్రువా? నారాయణ ఓరి బ్రహ్మ రాక్షస, నారాయణ ఎక్కడున్నావు నువ్వు? నారాయణ ఎక్కడ? నారాయణ 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 ఇదిగో రాక్షస, ఎన్నో ఏడుగా నువ్వు చేస్తున్న నిరీక్షణ అన్వేషణ ఇప్పటికీ భరించలేదు. నారాయణ నారాయణ